ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా కర్తృభావనతోనే కర్మలను ఆచరిస్తూ పోతూ ఉంటారు. వారికి ఏది ఇష్టమో ఏది అయిష్టమో దాన్ని బట్టి కర్మ ప్రభావం సాగిపోతూనే ఉంటుంది. అయితే కర్తృత్వము లేని కర్మలు ఆచరించటం సాధ్యమేనా? అసలు అది జరుగుతుందా? ద్వైత దృష్టితో చూచినప్పుడు ఆ విషయం చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. ద్వైత దృష్టి అంటే దేహాత్మ బుద్ధితో, అన్య చింతనతో, కర్తృత్వంతో పరిమితమైన జీవుడిగా చూచినప్పుడు తనలాగే ఇతరులు కూడా ఉన్నారు అన్న భావన తీవ్ర స్థాయిలో ఉంటుంది. కర్త లేనిదే కర్మలు లేవు. కర్మ ఫలితాలు అనుభవించేది కూడా ఆ కర్తే సుమా. చెప్పుకోవటానికి దేహాత్మ బుద్ధి జనించిన తరువాతనే కదా కర్త కర్మ క్రియలు ఏర్పడేది. కాబట్టి నిష్కామ కర్మ అంటే ఈ మనస్సుకి అంత తేలికగా మింగుడు పడే విషయం కాదు. ఈ మాయలో ఎవరు ఎన్ని కర్మలు ఆచరించినా దాని వెనకాల స్వార్థము దాగి ఉంటుంది. ఒక ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే, ఒక సుఖాన్ని ఆశించి మాత్రమే, ఒక కష్టము పోవటానికి చేసే ప్రయత్నము మాత్రమే ఉంటుంది తప్ప మరి ఏ కామ్య కోరికలు లేకుండా, ఏ ఇష్ట అయిష్టములు లేకుండా కర్మలు ఆచరించటం అది ఈ మాయలో జరిగే పని కాదు. కర్త ఉన్నంతసేపు ప్రారంధం ఉంటుంది, కర్మ ఉంటుంది, కర్మ ఫలితాలు ఉంటాయి. అవి కూడా తాను తెచ్చుకున్నవే ఉంటాయి, కొత్తగా ఏది ఉండదు. అదే విషయాన్ని రమణ మహర్షుల వారు చెబుతూ ఒక సందర్భంలో ప్రతి జీవి ఈ మాయలోకి పిడికడు ప్రారంధంతో వస్తున్నాడు. మరి అందులో జనన మరణాల దగ్గర నుంచి ఏ క్షణము ఏ విధంగా నీవు ప్రవర్తించవలసి ఉన్నదో, సుఖదుఖములు అనుభవించవలసి ఉన్నదో అది ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్, ప్రీడిటర్మిన్డ్. అంటే నీవు తెచ్చుకున్నది మాత్రమే అనుభవిస్తావు, అందులో ఏ మార్పు ఉండదు అన్న విషయాన్ని చాలా స్పష్టం చేశారు. అయితే ఒక సందర్భంలో మహర్షుల వారిని ఇదిగో గిరి ప్రదక్షిణ చేస్తూ పోతూ ఉన్న సమయంలో ఒకరు ఇదే ప్రశ్న అడుగుతారు మహర్షుల వారిని, నిష్కామ కర్మ అంటే ఏమిటి అని. వారు దానికి సమాధానం చెప్పరు, సరే నడిచిపోతూ ఉంటారు. కాసేపటికి వారిరువురు కొండపైకి వెళతారు. వారిని అనుసరించే వారిలో కూడా కొందరు పండితులు ఉంటారు. అయితే మహర్షి దారిలో
ఒక ముళ్ళ కర్ర కనపడింది. దానిని వారు తీసుకుని అక్కడే కూర్చుని తీరిగ్గా దానిని నున్నగా చెక్కటం మొదలుపెట్టారు. నిదానంగా ముళ్ళన్నీ తీసివేసి దానికి బుడుపులుంటాయి కదా, ఆ బుడుపులన్నీ చక్కగా సాఫ్ చేసి అచ్చడ పడిగి ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ముదురు ఆకులతో దాన్ని బాగా రుద్ది నున్నగా మెరుగుపెట్టారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని మహర్షితో వచ్చిన వారికి అర్థం కావటం లేదు. అంతా ఆ పని పూర్తయ్యేటప్పటికీ సాయంకాలం అయింది. బహుశా సాయంత్రం 6 గంటలై ఉండవచ్చు. ఒక ముళ్ళ కర్ర అంత నున్నగా తళుకులినుతున్నది. దాన్ని చూసిన వాళ్ళందరూ మంత్రముగ్ధులయ్యారంటే ఆశ్చర్యం లేదు. ఇంతలో వాళ్ళందరూ కూడా మరి చీకటి పడుతుందిగా, కదిలి అక్కడి నుంచి వెళుతూ ఉంటే వారికి దారిలో ఒక గొల్ల పిల్లవాడు ఎదురైనాడు. వాడు మహర్షితోటి చెబుతున్నాడు, నా కర్రను ఎక్కడో పోగొట్టుకున్నానని నాకు బాధగా ఉంది అంటూ చెప్పగానే తక్షణమే భగవాన్ తన చేతిలో నిగనిగలాడుతున్నటువంటి ఆ కొత్త కర్రనిచ్చి వెళ్ళిపోయారు. దీని అర్థం ఏమిటి? ఇందాక అడిగినటువంటి ప్రశ్నకి ఆ పండితులకి తన వెంట వచ్చిన వారికి సమాధానం దొరికిందా లేదా? ఇంతకీ నా ప్రశ్న దృష్టాంతరంతో సమాధానం ఉంచారు అంటూ వారికి ఎంతో తృప్తి చెందారు మహర్షుల వారి చర్యలకి. మరొక సందర్భంలో రమణ మహర్షుల వారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. అది కూడా ఒక పునర్జన్మ విషయంలో. ఎవరు అడుగుతున్నారు? ఈ లింగ శరీరము అంటే సూక్ష్మ శరీరము లయించి చనిపోయిన 2 ఏళ్లలో మరల జన్మించవచ్చునా? ఇది సాధ్యమేనా? మరి దీనికి నిష్కామ కర్మకి సంబంధం ఏమిటి అని అనుకోవచ్చు. దానికి సమాధానం చెబుతున్నారు రమణ మహర్షులు వారు. తప్పకుండా మరల పుట్టడమే కాదు, ఆ 2 ఏళ్లకే కొత్త శరీరంలో 20, 40, 70 ఏళ్ల ముదిసలుగా కూడా జన్మించవచ్చు. ఇది యోగ వాసిష్టంలోని లీలాగాథ ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానాత్ ధ్యానం, ధ్యానాత్ కర్మఫలత్యాగ. అంటే ఈ పై వాక్యంలో జ్ఞానం అంటే అనుష్ఠానము లేని జ్ఞానము. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. అభ్యాసం అంటే జ్ఞానం లేని అనుష్ఠానము. మరి ధ్యానం అంటేను జ్ఞానంతో కూడి అనుష్ఠానం. ఇంకా ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తూ అనుష్ఠానం లేని జ్ఞానము
జ్ఞానం లేని అనుష్ఠానం కంటే మేలు. అయితే అనుష్ఠానం లేని జ్ఞానం కంటే జ్ఞానముతోటి అనుష్ఠానం మరి ఎంతో ఉత్తమమైంది కదా. అసలు విషయం ఏమిటి అంటే కర్మఫల త్యాగం. జ్ఞాని ఒకర్చే కర్మ అది. అదే నిష్కామ కర్మ. ఏ ఫలము ఆశించని పని జ్ఞానితోటి అనుష్ఠానం కంటే ఎంతో ఉత్తమమైంది కదా అంటూ సుస్పష్టం చేశారు రమణ మహర్షులు వారు. అదే సందర్భంలో యోగానికి ప్రపత్తికి కల రిలేషన్ ఏమిటని అడిగినప్పుడు ప్రపత్తి అంటే శరణాగతి, భక్తి యోగం. నేను ఆలోచన మూలాన్ని చేరటమే కదా. అహంకార వినాశనమే అది. గమ్యప్రాప్తి కూడా అదేను. ప్రపత్తి, జ్ఞానము మొదలైనవన్నీ వాటినే సూచిస్తూ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. మరొక సందర్భంలో మహర్షుల వారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఒక విశిష్టమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు. మార్గాలలో ఎన్నో కష్టాలు కలుగుతూ ఉంటాయి. సాధన మార్గంలో తన మార్గాన్ని చుట్టుముట్టినటువంటి ఆటంకాలను దాటడానికి అవసరమైన బలాన్ని ఏ విధంగా చేకూర్చుకోవాలి అంటూ అడిగినప్పుడు అది భక్తి వలన, సాధు సాంగత్యం వలన కుదురుతుందన్నారు. అయితే మోక్షానికి ముఖ్య పూర్వాంగంగా మరి వ్యక్తిత్వ నాశం తెలిపారు కదా. దాని సంగతి ఏంటి? ఇప్పుడు భక్తి, సాధు సాంగత్యం పద్ధతులు సూచిస్తున్నారు. ఈ రెంటిలో నేను సత్సంగినని, నేను సద్భక్తుండని వ్యక్తిత్వం స్ఫూర్తి ఉన్నదా లేదా మరి అంటూ అడగటం మొదలుపెట్టినప్పుడు ఈ పద్ధతులు ఉన్నాయే సాధకునికి చెప్పబడ్డాయి. దాని అర్థం వానికి ఇంకా వ్యక్తిత్వం నష్టం కాలేదన్నమాట. అయ్యుంటే ఈ ప్రశ్న రాదు కదా. ఈ మార్గాలు, నిర్దేశములు సాధకుడి యొక్క వ్యక్తిత్వ నాశనానికై చెప్పబడిన తప్ప మరొకటి కాదు. ఇంతలో స్వరాజ్యం గురించి అడగటం మొదలుపెట్టారు. స్వరాజ్య అభిలాషి మరి అది సరి అయినదేనా అంటూ అడిగారు. అట్టి కోరిక నిస్సందేహంగా స్వార్థంతోనే మొదలవుతుంది. అందులో సందేహం లేదు. స్వార్థము లేకుండా ఏది ఉండదు. అయినప్పటికీ వారి గమ్యాన్ని సాధించే యత్నంలో దృష్టి విశాలమైన వ్యక్తి దేశంలో మగ్నుడవుతున్నాడు కదా. అట్టి వ్యక్తిత్వం ఉన్నదే మగ్నత మంచిదే. మరి దానికి సంబంధించిన కర్మ ఏదైనప్పటికీ నిష్కామమే అవుతుంది. కాబట్టి ఎన్నెన్నో త్యాగాలు చేసిన పిదప స్వరాజ్యం లభిస్తే ఆ లాభం వల్ల వ్యక్తికి ఆనందం కలగటం సహజమే కదా. అన్నప్పుడు అట్టి ప్రయత్న కాలంలో కూడా అతడు ఏదో ఒక మహత్తర శక్తికి తను అర్పణ చేసుకొని ఉంటాడు. అంటే శరణాగతి పొందుతాడు. అందులో సందేహం లేదు. ఆ శక్తిని గుర్తించుకొని ఎప్పుడూ మరవకూడదు. అది జ్ఞప్తి ఉంటే వానికి ఉత్కర్ష ఎట్లు వస్తుంది? వాని కర్మ ఫలితాలను కూడా లెక్క పెట్టకుండా
చూడకుండా ఉండడు. అప్పుడే అది నిస్వార్థ కర్మ అవుతుంది కదా. తాను చేస్తున్నది సత్ఫలితమా దుష్ఫలితమా అన్న ప్రస్తాపనే తల ఎత్తదు కదా. మరి అందుకనే మహర్షి ఏమంటున్నారు, అతడు తన్ను దైవానికో గురువుకో అర్పణ చేసుకుంటే ఆ దైవము గురువు వారిని సరి అయిన దారినే నడిపిస్తాడు. అది సన్మార్గమా కాదా అని అతడు ఆలోచింపవలసిన అవసరం లేదు. అన్ని అంశాల్లోనూ గురువును అనుసరించకపోతేనే ఈ సందేహాలు వస్తూ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు. మరొక సందర్భంలో మహర్షులు వారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, భగవత్ శక్తికి నిన్ను అర్పించుకో, అంతా సరిగానే జరుగుతుంది. ఆ శక్తియే సర్వము చూసుకుంటుంది. నీవు కర్తవనుకుంటే ఇక్కడ నీ కర్మఫలాలను నీవే అనుభవింపక తప్పదు. ఆ విధంగా కాకుండా నీవు దైవార్పణ వంటివా, ఆ శక్తికి నీవు ఉపకరణం మాత్రంగా మెలుగుతావు సుమా. అప్పుడు నీకే ఇబ్బంది ఉండదు. నీ కార్యాలన్నీ వాని ఫలితాలతో సహా ఆ శక్తియే తన మీద వేసుకుంటుంది. అప్పుడు నిన్నవి భావించవు. ఆ స్థితిలో నీవు ఏ కర్మలు ఆచరించినా అది నిష్కామమే కదా. బాగా విచారించు. పని ఏమో ఏ అడ్డు లేక సాగిపోతూ ఉంటుంది. నీవా శక్తిని గుర్తించావా? గుర్తింపకపోయినా విధి విధానాల్లో మార్పేమీ ఉండదు కదా. ఉండేది నీలోని దృష్టి భేదమే. అంతవరకు దేనికి? గతంలో కూడా మనం ఈ విషయం చెప్పుకున్నాం. ఒకడు రైలు బండిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రయాణం చేసేవాడు ఊరుకుంటాడా? నెత్తిపైన తను తెచ్చుకున్న సామాను పెట్టుకుంటాడు. నెత్తిపై నీకు ఆ బరువు ఎందుకు? ఆ బరువు నీ నెత్తిపై ఉన్న బండిలో ఉన్న నీతో సహా ఆ బరువును రైలు బండి లాగేస్తుంది కదా. నెత్తిపై నుంచుకుంటే నీవు అనవసరంగా కష్టపడతావు. బండికి ఏమైనా బరువు తగ్గుతుందా? ప్రపంచంలో వ్యక్తుల యొక్క కర్తృత్వ భావన అటువంటిదే కదా. మరి ఆ విషయాన్ని నీవు గుర్తుపెట్టుకో. నేను మోస్తున్నాను, నేను చేస్తున్నాను అని నువ్వు ఎందుకు అనుకుంటావు? అదేవిధంగా ఆ గోపురం మీద ఒక బొమ్మ ముందు చూశావు. అది ఎటువంటి పోజు పెట్టింది? ఆ గోపురం బరువంతా తనే మోస్తున్నట్లుగా. నిజంగా అది మోస్తున్నదా? భూమి మీద ఉన్న బేస్మెంట్లోనే కదా ఈ బరువంతా మోసేది. కాబట్టి నీ కర్తృత్వము, నేను చేస్తున్నాను, నేను మోస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, ఇదంతా నా కర్మ ప్రభావము అని నీవు అనుకుంటే అదిగో ఆ గోపురం మీద బొమ్మ లాంటిదే. విచారించు. అసలు నీవు కర్తవేమో చూడు. నీవు కర్తవి కాకపోయినా కర్తృత్వాన్ని మీద వేసుకుని నీవు మరి మాట్లాడుతున్నావుగా. నేను చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు అన్నటువంటి ధోరణికి నీవు స్వస్తి చెప్పటం లేదు. విచారించు మరి అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు గారు. మరొక సందర్భంలో ఇంకొకరు మరొక ప్రశ్నని సంధించారు. ఇక్కడ కర్మలు బంధములు
ఏమైనా సరే ఒక కర్మ చేయకుండా ఉండలేం కదా. పుట్టిన ప్రతి జీవి ఏదో కర్మలు చేస్తూనే ఉంటాడు. అలాగే దానికి తోడు కూడా బంధాలు అధికమవుతూనే ఉంటాయి. మరి అటువంటి స్థితిలో, అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి కర్తవ్యం ఏమిటి? మరి ఇవన్నీ చుట్టుముడుతున్నాయి కదా. నేను చేస్తున్నాను, ఇది నా కర్తవ్యము అనుకుంటూ బయలుదేరుతున్నాడు కదా. దానికి మహర్షుల వారు ఒకే ఒక చిన్న మాట పలుకుతారు. బంధాలు బలపడకుండా అవి బలహీనమయ్యేటట్లు చెయ్యాలి. ఏ విధంగా? మరి అదే కదా నిష్కామ కర్మ అంటే. నీకు బంధానికి కారణము కామ్యకర్మలు. నేను చేస్తున్నాను, నేను అనుభవించాలి, నా వల్లనే ఇదంతా అవుతుంది అన్నప్పుడు కర్మ ఫలితాలే కాదు, కర్మలు కూడా నిన్ను బంధిస్తాయి సుమా. బంధుత్వాలు కూడా బంధిస్తాయి. నా వాళ్ళు అనుకుంటున్నావుగా. మరి నువ్వు చేసే ప్రతి పని వారి మీద ప్రభావం చూపుతున్నప్పుడు నీ ప్రాబల్యం అనుకుంటావు కదా. మళ్ళీ అక్కడ బంధాలు పెరుగుతున్నాయా లేవా అంటూ ప్రశ్నించారు రమణ మహర్షులు వారు. మరొక సందర్భంలో భగవాన్ రమణ మహర్షుల వారిని ఒక సందర్భంలో తల్లిదండ్రులు తెచ్చినటువంటి నైవేద్యాన్ని ఆ బిడ్డ పట్టుకుని ఉంటాడు. అక్కడ వారు ప్రోత్సహించేటప్పుడు ఆ బిడ్డ సంతోషంగా దాన్ని భగవాన్ చేతుల్లో ఉంచారు. చూడండి, పసిపిల్లవాడికి ఇచ్చినటువంటి యొక్క నైవేద్యము భగవాన్ చేతుల్లో పెట్టాడు. అప్పుడు రమణ మహర్షుల వారు ఆ పిల్లవాడిని చూచి, ఇటు చూడు బిడ్డ, ఏదైతే ఆ దైవానికి ఇస్తే మరి అది త్యాగమే కదా. జేజేకు బిడ్డలపై ఎంత ప్రభావమో చూడండి. ప్రతి నివేదనము నిస్వార్థాన్ని సూచిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అహంకార త్యాగము కూడా అటువంటి గొప్ప విషయమే కదా. నిష్కామమైన కర్మ యొక్క సారాంశమే అది, నిజమైన త్యాగమే అది. నీవు కనుక ఆ ఇచ్చే స్వభావాన్ని పెంచితే అది త్యాగమవుతుంది కదా. ఏది అయినా సరే ఇష్టపడి ఇచ్చేటట్లయితే అది పుచ్చుకునేవానికి కూడా ఇచ్చేవానికి ఇద్దరికీ సంతోషదాయకంగా ఉంటుంది. అదే కనుక ఎవరైనా దొంగిలిస్తే మరి ఆ ఇద్దరికీ దుఃఖమే కదా, చింతాకరమే కదా. కనుక నాయన, దానం, ధర్మం, నిష్కామ కర్మ అన్నీ కూడా త్యాగమే. మరి ఇక్కడ మమతను విసర్జిస్తే చిత్తశుద్ధి జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నాది 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 అంటూ ప్రతి విషయంలోనూ మమకారాన్ని పెంచుకుంటున్నావు నీవు. ముందు దాన్ని వదిలేసి అప్పుడు నీ చిత్తము ప్యూరిఫై అవుతుంది. అహమును విడిస్తే జ్ఞానము, ఇచ్చే గుణము బాగా పెరిగితే అది జ్ఞానానికి తెచ్చి చేరుస్తుంది సుమా. అందులో సందేహం లేదు. కనుక ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా ఆ పిల్లవాడి గురించి చెబుతూ, ఆ పిల్లవాడు ఇక్కడికి రావడం కోసం
తల్లిదండ్రులను వదిలి వచ్చాడు. మరి ఇది త్యాగానికి ఒక దృష్టాంతరమే కదా. ఎంతకు మించి ఏముంటుంది? నీవు స్వార్థంతో పరిమితత్వంతో చేసే ప్రతి కర్మ నిన్ను బంధిస్తుంది, అది గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరించారు. మరొక సందర్భంలో రమణ మహర్షుల వారిని కలవటానికి ఒకరు వచ్చినప్పుడు వరుసగా కొన్ని ప్రశ్నలను సంధించటం మొదలుపెట్టారు. అవి ఎలా ఉంటాయంటే, కర్మజ్ఞాన మార్గాలు భిన్నములా, పరస్పర స్వతంత్రములా, కర్మ మార్గము ప్రారంభం మాత్రమేనా, దానికి పూర్ణంగా అభ్యసించి ఆ తర్వాత లక్ష్య ప్రాప్తికై జ్ఞాన మార్గాన్ని అవలంబించాలా, కర్మ మార్గం కర్మాచరణను ప్రోత్సహిస్తుంటే కర్మయందు అనాసక్తిని బోధిస్తుంది, జ్ఞానం త్యాగాన్ని విధిస్తుంది కదా. త్యాగం అంటే సరైన అర్థమేమి? మార్గమేదైనా అన్ని మతాలు అన్ని మార్గాలు మదమోహ లోబాదులు జయించాలనే కదా అంగీకరిస్తాయి. ఒకవైపు పరిషత్ మార్గాలకి దూరంగా రావటం త్యాగాన్ని సూచించడం కదా. లేదా చెప్పండి, త్యాగం జీవితంలో కర్మ నివృత్తినే తెలుపుతుంది కదా. ఈ ప్రశ్నలు నాకు ఎప్పుడూ క్లిష్టంగానే ఉన్నాయి. ఈ సంశయాలను తొలగింప వేడుకుంటున్నాను అంటూ ఈ లిస్టు చదివారు రమణ మహర్షుల వారి దగ్గర. వారు చిరునవ్వు నవ్వుతూ, అంతా నువ్వే చెప్పేశావు, నీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. కామాదుల నుండి విముక్తి తప్పరాని నియమం, అది ఫలిస్తే అంతా ఫలించినట్టే కదా. మరైతే ఆదిశంకరుడు జ్ఞాన మార్గాన్నే పొగడి ప్రతి పదికగా త్యాగాన్నే ప్రశంసించారు కదా. కానీ గీతలో సుస్పష్టంగా రెండు విధానాలను కర్మ జ్ఞానాలను చెప్పారే, మరి ఆ విషయం ఏమిటి అంటూ అడిగారు. కృష్ణ భగవానుడు గీతా భాష్యంలో ఆ వాక్యాన్ని వ్యాఖ్యానించారు కదా. గీత కర్మ మార్గానే నొక్కి చెబుతుంది. అర్జునుడు యుద్ధానికి ప్రోత్సహించడానికి కృష్ణుడు కూడా తానే ఎన్ని మారులో పరాక్రమించి మార్గం చూపాడు కదా. దానికి మహర్షుల వారు, గీత ప్రారంభమే ఏమైందో ఎట్లా ఉందో తెలుసా? నీవు దేహం కావు, అందువల్ల నీవు కర్తవు కావు అని చెప్పిందా లేదా? మరి దాని ఉద్దేశం ఏంటి? తాను కర్త అనే భావన లేకుండా కర్మలు చెయ్యమని కదా. అహంకారం లేకపోయినా కర్మాచరణ సాగానే సాగుతుంది. మరి మానవునికి వ్యక్తీకరణం ఏదో ప్రయోజనానికే జరిగింది. తాను కర్తను అనుకున్నా అనుకోకపోయినా మానినా మానకపోయినా ఆ ప్రయోజనం ఉన్నదే సిద్ధించి తీరుతుంది కదా. ఇంతకీ కర్మయోగమేమి? అనాసక్తి కర్మయందా లేక కర్మబలయందా? దానికి మహర్షులు వారు, పని ఏదైనా తాను కర్తనన్న భావం వర్జించటం కర్మయోగం. పనులు వాతంటిలవే సాగిపోతూ ఉంటాయి. ఈ విషయం మింగుడు పట్టడం చాలా కష్టం. మరైతే కర్మబలమంద ఆసక్తి అనాసక్తి భావించవచ్చునా? మళ్ళీ మహర్షులు వారు స్పందిస్తూ, కర్త ఉంటేనే కదా ఈ ప్రశ్న. తాను కర్త అనుకోరాదనే మొదటి నుంచి చెప్పడం జరిగింది కదా. అంటే కర్తృత్వ బుద్ధి రహిత కర్మ, నేను కర్తను అనే బుద్ధి లేకుండా చేసేదే
కర్మను కర్మయోగంగా అంటారు కదా. అవును, అదేగా మరి కృష్ణ పరమాత్మ చెప్పింది. గీత మొదటి నుంచి కూడా చివరి వరకు కర్మాచరణాన్ని శ్లాఘించింది. అంతే కదా. కర్త లేని కర్మను బాగా అర్థం చేసుకోండి. అట్లయితే అంతటితో ఆగటంలే ఆ చర్చ. నేను ఇల్లు విడిచి సన్యాసం జీవితం గడపాలా ఏమిటి అని అడిగారు. నాయన, ఇల్లు నీలో ఉందా, ఇంటిలో నీవు ఉన్నావా? ఇది నా మనస్సులో ఉంది. అయితే నీ భౌతిక పరిసరాలను విడిచిన మాత్రాన ఏమవుతుంది? ఇప్పుడు తెలుస్తున్నది. కర్తృభావన లేని కర్మయే త్యాగము. జీవన్ముక్తికి కర్మాచరణము లేదా అని అడుగుతున్నావు. ఇంకా ఈ ప్రశ్నించేదెవరు? జీవన్ముక్తుడా మరొకడా? జీవన్ముక్తుడు కాదు. అంటే జీవన్ముక్తి కలిగిన పిదప అవసరం అనుకుంటే ఆ ప్రశ్నలు అడగవచ్చు. మనోవృత్తులు విడుదలను సైతము ముక్తి అని ఒప్పుకుంటారు. ముక్తుడు కర్మాచరణను గురించి ఆలోచిస్తాడా? లేదు కదా. అతడు కర్మను వదిలినా కర్మ అతన్ని వదలదు. అంతే కదా. అతడు దేనితోనూ తాదాప్యం పొందుతాడనుకుంటున్నావు. అలా పొందడు కదా. కనుక ఎన్ని విషయాలు సూక్ష్మంగా పరిశీలించి చెప్పినప్పటికీ ఇంకా అనుమానాలు దాగే ఉంటాయి. ఏ విధంగా నిష్కామకర్మ చెయ్యాలి, అది సాధ్యమేనా అని. దానికి మహర్షుల వారు ముందు నీవెవరివో తేలిపోని, నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని ఏమనుకుంటున్నావు? నీవు కర్తవనుకుంటున్నావు. దేహధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు. దేహం లేకపోతే నీవు లేవని భావిస్తున్నావు. అవునా కదా. కాసేపు నిద్రపోతే ఏమైంది? నీవు లేకపోయినా, దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు కదా. ఇంతకీ కర్మలు ఆచరించేది ఎవరనుకుంటున్నావు? నీవు కర్తృత్వంతో చూస్తున్నావు. కర్తవ్య నీవనుకుంటున్నావు. కాదు. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆ హయ్యర్ పవరే అన్ని కర్మలు ఆచరిస్తుంది. నీవు దాని చేతిలో ఒక పనిముట్టు మాత్రమే. ఇది గ్రహించినప్పుడు నీ కర్తృత్వానికి స్వస్తి చెబుతావు. అందుకే శరణాగతి అన్నారు. శరణాగతి అన్నా, సన్యాసమన్నా, అంతర్ముఖమన్నా, అహంకార త్యాగమన్నా, వ్యక్తిత్వ నాశమన్నా అంతా ఒకటే. ఏది జరగవలసి ఉందో అది జరిగి తీరుతుంది, నీకు ఇష్టమున్నా లేకున్నా. కారణం, ఈ దేహము ఏ పని మీదనైతే వచ్చిందో అది సాగిపోతుంది. ఆ ఉच्चతర శక్తి చేతిలో నీవు ఒక పనిముట్టు అని గుర్తించు. అంటే ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము ఆత్మ చేతిలో ఒక పనిముట్టు. కనుక నాయన, జ్ఞాని మాత్రమే. కాసేపు అందాము, జ్ఞానులు అజ్ఞానులు ఎవరూ లేరు, ఉన్నది జ్ఞానము. నా దృష్టిలో అందరూ జ్ఞానులే. జ్ఞానం లేకుండా ఏ పని చేస్తావు? కాబట్టి కర్తృత్వ రహిత కర్మలు ఆచరించేది ఒక్క జ్ఞాని మాత్రమే. అంటే మూలము ప్రకాశించిన తరువాత సాగిపోయే కర్మలు మరవి కర్తృత్వరహిత కర్మలే కదా. అందుకనే వాటిని
అకర్మలు అన్నారు. ఇప్పుడు కూడా నీవు కర్తృత్వంతో చేస్తున్నప్పటికీ కర్తృత్వం లేదాయా? ఇట్ ఈస్ ది హయ్యర్ ఫోర్స్ దట్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. నీవు కర్మలు చేస్తున్నానని అనుకుంటున్నావు, కానీ నువ్వేమి చెయ్యవు. అన్ని పనులు చేసేది ఆ హయ్యర్ పవరే కదా, ఆత్మే కదా, అహంస్ఫురణే కదా, ఆ కాన్షియస్నెస్సే కదా, ఆ అవేర్నెస్సే కదా. ఇది అర్థం చేసుకో. మాయలో కర్తృత్వంతో కూడిన కర్మలు ఆచరిస్తున్నట్టు అనిపించినప్పటికీ చివరికి చేసేదెవరు? ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ దట్ డస్ ఎవ్రీథింగ్, నాట్ దిస్ ఇనర్ట్ బాడీ, నాట్ దిస్ మైండ్, నాట్ ది ఇంద్రియాస్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఎంతో మేలు. కర్తవ్యుని నీవు కాదని, ఒక హయ్యర్ పవర్ నడిపిస్తుందని నీవెప్పుడైతే ఆ ఉచ్చతర శక్తికి మిగలకుండా శరణాగతి అవుతావో, నీ పనులన్నీ అదే చేసి పెడుతుంది. అంతకంటే ఏం కావాలి? కృష్ణ పరమాత్మ గీతలో కూడా నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ ఏమీ చెయ్యదన్నారు కదా. అంటే అర్థమేంటి? మాయ ఏమీ చెయ్యదంటే ఈ అహంకారం నిన్ను బాధించదనే కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ నిష్కామ కర్మ చేస్తున్నప్పటికీ వ్యక్తిత్వ దృష్టితో చూసినప్పుడు అవి వారిని బాధిస్తున్నాయే తప్ప చివరికి అన్ని కార్యక్రమాలు మాయ మొత్తము ఆ ఉచ్చతర శక్తి నడిపిస్తుంది అని గ్రహిస్తే చాలు. కొత్తగా ఏది రాదు. పోవటానికి ఇప్పుడు ఇది లేదు, కొత్తగా రావటానికి ఆత్మ లేకుండా పోలేదు. వ్యక్తిత్వ ఆత్మదర్శనాలంటూ ఉండవు. ఆలోచన లేకపోతే ఆత్మవి, ఆలోచన వస్తే అహంకారానివి. చాలా తేలికైనది. కనుకనైనా ఊరక ఉండుటే శ్రేయస్కరము. విచారించండి. మౌనానికి మించిన సాధన లేదు. ఆలోచన రహితమే త్యాగము, ఆలోచన రహితమే సత్యము, ఆలోచన రహితమే ఉన్నానన్న ఎరుక, ఆలోచన రహితమే మౌనము. అంతా మౌనమే అన్నారు మహర్షుల వారు. కాబట్టి వ్యక్తి జీవుడు చేయటానికి అంటూ ఏదీ లేదు. ఒక పనిముట్టు ఏదైనా చేస్తుందా తనకు తానుగా? ఏదీ చెయ్యలేదు కదా. ఆ భావన కలిగి ఉండు. పనిముట్టు అన్న భావన ఎప్పుడైతే నీ మనస్సులో ఉంటుందో వ్యక్తిత్వం దానంతటదే అదృశ్యమైపోతుంది. నీవు దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు, కర్తవని అనుకుంటున్నావు. అందుకనే నిన్ను ప్రతి విషయము బాధిస్తున్నది. నీవు కర్తవి కాదు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యము, భ్రమజనితమని గుర్తించు. అప్పుడే నీవు మాయను దాటి సత్యమైనటువంటి అహంస్ఫురణగా అనుగ్రహము చేత నీవు నిలిచి ఉంటావు అని సూచించారు రమణ మహర్షులు వారు. వ్యక్తిత్వంతో ఆత్మగా ఉండవు. ఆత్మప్రకాశంలో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు
పూర్తిగా అంతరించిపోతాయి నాయన. మంచిది, మౌనమే శరణ్యం.